18,000 రూపాయలు జీతం పెంచుతా అని చెప్పింది ఎవడు? నువ్వు కాదా? అంగన్వాడీలో జీతం పెంచుతా అని చెప్పింది ఎవడు? నువ్వు కాదా? అదే ఆశా సోదరిమణులు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు చింపి కొడతారు, చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటాడా? అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు, ఉద్యోగులు జీతాలు అడగొద్దు, ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే అడగొద్దు, ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాద్ చేయొద్దు, ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అడగొద్దు, 420 హామీలు అడగొద్దు. నువ్వే అన్నావు కదా అన్నాడు కేసీఆర్ లీటర్కు 30 రూపాయలు వేసుకపోతుండు పెట్రోల్ డీజిల్ లాంటివి. ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న 200 రూపాయలు చేస్తారట పెట్రోల్. ఇన్నరో లేదో మరి మీరు 200 చేస్తారట ఇప్పుడు. అందుకే నేను అంటున్నా, ధరలు పెంచుడు కాదు, బుర్ర పెంచుకో, సంపద పెంచి ఆలోచన చెయ్యి, అంతేగాని అడ్డమైన మాటలు కాదు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు. నువ్వు ముఖ్యమంత్రివా? ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడా ఇంకోడు? ఎన్నిసార్లు అన్నావు ఇప్పటికీ? ఆ పెద్ద మనిషిని పట్టుకొని 71 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నీకు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా? ఇలా ఉద్యోగుల మీద పడ్డావు. ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ ఎంబడ నడిచినరో ఆ ఉద్యోగులను, ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో, అందుకే నేను అడుగుతా ఉన్నా, నీ కోసం, నీ పార్టీ కోసం, నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు. నాకైతే ఏమనిపిస్తుందంటే చివరిగా ఈ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు, ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అని. నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు. ఆనాటి రోజులు అంటే ఇక రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మా పరిస్థితి అసలే బాగలేదు, కాబట్టి ఇక పెండింగ్ డిఏలు కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు, పిఆర్సీ కాదు, మీకు 73% కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపస్ ఇయ్యండి, జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు, వాపస్ ఇవ్వండి, మళ్ళీ పాత రోజులకు పోదాం, ఆనాటి రోజులకు పోదాం, 2014 నాటి రోజులకని గ్యారంటీ అంటాడు. 2000 పెన్షన్ ఏదైతే ముసలిలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు, ఆనాటి రోజులకు పోదాం, 200 పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపస్ తీసుకుంటాడు. అట్లాగే ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్లు వాపస్ ఇవ్వండి, బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఏమంటాడు, ఇక ప్రభుత్వం నడపాలంటే నాతో అయితలేదు, ఇక చందాలు వేసుకుని నడపాలి, తలా ఇంత చందా ఇయ్యండి, ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం, ఇక లేకపోతే అది కూడా నాతో అయితలేదు అని చెప్పి ఎత్తేస్తాడు. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, మొదటి రోజే చెప్పిండు, చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా నడుపు. పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదు. ప్రభుత్వాన్ని నడపడం, ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి, లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు. అందుకే యాద్ చేస్తున్నాం మేము, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట. ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదరుపులు అరుస్తాడు, అప్పు ఉడతలేదు, నా బతుకు ఆగమైపోయింది, మార్కెట్లో నాకు ఏమి పచార లేదు, అపాయింట్మెంట్ దొరకలేదు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు. ఇంకో దిక్కేమో తెలంగాణ రైజింగ్, ఫ్యూచర్ సిటీ, 1,50,000 కోట్లు మూసి, ఇంకోటేందో 50,000 కోట్లు. నేను అడుగుతున్నా, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా ఉండేనా? 420 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు, ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు, ఆడపిల్లలకు నెలకు 2,500 అంటే దానికి పైసలు లేవు, స్కూటీలు అంటే పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, దేనికి లేవు కానీ 1,50,000 కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట. అందుకే ప్రజలు అడుగుతున్నారు, ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు, ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు, నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా చివరిసారి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం, ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది, తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో, అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం, దూషించడం మానుకోవాలని చెప్పి ఈ అసమర్థ ముఖ్యమంత్రికి చెబుతూ